నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. తెలంగాణలో వైద్య సేవలు బంద్. ప్రభుత్వ వైద్యుల సంఘం హైదరాబాద్ లో తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవలు నిలిపివేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ప్రకటించింది. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో గురువారం నుంచి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ సేవలు, ఎలక్టివ్ సర్జరీలను నిలిపివేస్తున్నట్లు సంఘం పేర్కొంది. అత్యవసర సేవలు, ఐసీయూ, లేబర్ రూమ్లపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఈ ఆకస్మిక ప్రకటనతో ప్రభుత్వ దవాఖానాలపై ఆధారపడే రోగుల్లో ఆందోళన మొదలైంది. ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు జరపాలని పలువురు కోరుతున్నారు. తెలంగాణ స్టేట్ నెట్వర్క్ ఇన్ఛార్జ్ కేపిరెడ్డి. ప్రెసిడెంట్ గాంధీ యూనిట్ TGGDA. మాకు ఒక్కటే అర్థం కావట్లేదు, ఇంగ్లీష్ వస్తుందా రాదా, జివో 38 చదివారా లేదా? సేమ్ జివో 24లో అమలు చేశారు, సేమ్ అధికారులు అమలు చేశారు. మరి ఎన్నిసార్లు మేము కనీసం ఒక 15-16 బుక్కులు ప్రింట్ చేశామండి జివోలతో, ప్రతి ఒక్కరికి ఇచ్చాము. చదువుకోండి, చేయండి, మీ డెసిషన్ చెప్పండి. ఈరోజు లాస్ట్ డే, ఈ రోజు దాకా డెసిషన్ చెప్పలేదు. ఇస్తున్నారా లేదా, ఎవరికి ఇస్తున్నారు, ఏం కథ, ఏమీ డెసిషన్ లేదు. మినిస్టర్ గారు 10 సార్లు చెప్పారు వీళ్ళకి ఇచ్చేయండి అని, అయినా కూడా అధికారుల నుంచి ఏమాత్రం స్పందన రాలేదు. ఇంకొకటి, అన్ని డిపార్ట్మెంట్లు జివో 38లో బ్యాన్ మళ్ళీ జూన్ 1 నుంచి బ్యాన్ మళ్ళీ పెట్టారు. మా కోసం అని చెప్పేసి మళ్ళీ 6 days ఎక్స్టెన్షన్ చేశారు. 31 daysలో అన్ని డిపార్ట్మెంట్లు కంప్లీట్ అయ్యాయి. మాకు 6 days ఎక్స్టెన్షన్, 6 days ఎక్స్టెన్షన్ ఇచ్చినా కూడా ఇంకా కంప్లీట్ చేయలేకపోతున్నారు. ఇది ఎవరి తప్పు? మాకు అప్పచెప్పిన మా అసోసియేషన్ వాళ్ళు కూర్చొని వారం రోజులు కంప్లీట్ చేసేవాళ్ళు, ఏమాత్రం ఇబ్బంది లేకుండా, ఎవరికి లేకుండా. ఎవరు ప్రైమరీ మెంబర్స్ కోసము TGGDA ఎన్ని రకాలుగా కష్టపడిందో ఫస్ట్ నుంచి అందరికీ తెలుసు. ఎన్ని విషయాల మీద స్పందించింది, మేము స్పందించాల్సిన విషయాలు కూడా చాలా ఉన్నాయి. ముఖ్యమైన విషయము, ఎంప్లాయీస్ హెల్త్ కార్డ్ అని ఒకటి ఈ మధ్య తీశారు. ఇది ఎంత అన్యాయం అంటే, గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ని అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఎంప్లాయీ హెల్త్ కార్డ్ ఎవరైనా ఇస్తారండి? దాంట్లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ కూడా డాక్టర్స్ మేము ట్రీట్మెంట్ చేస్తాం, కానీ కనీసం మా అభిప్రాయాలు కూడా తీసుకోకుండా ఎంప్లాయీ హెల్త్ కార్డ్ కమిటీ వేశారు. ఇంతకన్నా దారుణమైనది ఏదీ లేదు. సో మేము గవర్నమెంట్ని అభ్యర్థించేది ఒకటే, విధి విధానాలు కూడా ఏవీ లేవు దాంట్లో. చెప్పకుండా కట్ చేశారు ప్రీమియంలు, వైఫ్లకు, హస్బెండ్లకు, అందరికీ కూడా. సో ఎవరు తప్పు, ఏది తప్పు, గవర్నమెంట్కే చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది. ముఖ్యమంత్రి గారికి, హెల్త్ మినిస్టర్ గారికి మేము సవినయంగా మనవి చేసుకుంటున్నాము. 38 జీవోని యథాతథంగా అమలు చేసేటట్లుగా అధికారులకు హుకుం జారీ చేయమని చెప్తున్నాం. థ్యాంక్